నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశానికి రైతు సంఘాలు, కౌలు రైతు సంఘాలు, ఏఐటీసీ రాష్ట్ర నాయకత్వం, ఇతర ప్రజా సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన అంశాల గురించి 2-3 అంశాలని ప్రభుత్వం దృష్టిలో పెట్టబోతుంది. రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కౌలు రైతులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. కౌలు రైతులకి ఏ ప్రభుత్వం కూడా న్యాయం చేయలేదు. ఈరోజు మన రాష్ట్రంలో కౌలు రైతులు అంటే రైతులు, వ్యవసాయం అంటే కౌలు వ్యవసాయం అత్యంత కీలకమైన భూమికను పోషిస్తుంది కౌలు రైతు. అన్ని పంటల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ కౌలు రైతులే వ్యవసాయ పంటలు పండిస్తున్నారు. కానీ ఉద్యానవన, వ్యవసాయ, బ్యాంకు తదితర పథకాల ద్వారా అమలు జరుగుతున్నటువంటి ఏది కూడా కౌలు రైతులకి అందటం లేదు. మేము మా కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఒక నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 3,000 మంది కౌలు రైతుల్ని 26 జిల్లాల్లో సర్వే చేశాం. ఆ సర్వే సందర్భంగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదటి అంశం ఏంటంటే ఈ రోజు నాటికి కూడా 87% మంది కౌలు రైతులకి గుర్తింపు ఇవ్వటం లేదు. అది ప్రభుత్వం యొక్క వైఫల్యం. రెండో అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు రుణాలు ప్రతి సంవత్సరం 1,00,000 నుంచి 1,60,000 కోట్ల రూపాయలు పంట రుణాల కింద ఇస్తున్నారు. అందులో కౌలు రైతులకి దాదాపు 88% కౌలు రైతులకు అందటం లేదు. సాగు చేయని భూ యజమానులకి ఎక్కువగా పూత ఉంది. మూడో అంశం ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకం పెట్టింది. గతంలో ఉచిత పంటల బీమా పథకం ఉంటే ఇప్పుడు స్వచ్ఛంద పంటల బీమా పథకం పెట్టారు. అంటే బ్యాంకులో రుణం తీసుకున్న వాళ్ళు బీమాలో చేరవచ్చు ఇష్టమైతే, లేకపోతే లేదు. నాన్ లోని ఫార్మర్స్ అంటే పంట రుణాలు పొందనటువంటి వాళ్ళు పత్తికైతే 1,700 ఎకరానికి, వరికైతే 840 రూపాయల చొప్పున బీమా ప్రీమియం చెల్లించి పథకంలో చేరమని ప్రభుత్వం చెప్పింది. మన రాష్ట్రంలో ఖరీఫ్లో 1,00,00,000 ఎకరాలు పైగా అన్ని పంటలు సాగు చేస్తే 20 లక్షల ఎకరాల కంటే ఎక్కువ మంది ఈ పంట బీమాలో చేరలేదు. కారణం బీమా ప్రీమియం ఎక్కువ భారంగా మారింది. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, కూలి రేట్లు, అద్దెలు, కౌలు రేట్లు పెరగడంతో పాటు ఈరోజు బీమా ప్రీమియం కూడా భారంగా మారడంతో ఎక్కువ మంది కౌలు రైతులు పథకంలో చేరకపోతా ఉన్నారు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే. అంతేకాకుండా ఈ పంట నమోదులో కూడా కౌలు రైతులు నోచుకోలేకపోతా ఉన్నారు. అంటే ఏమైనా ప్రకృతి విపత్తులు సంభవించి పంటలు నష్టపోతే ఆ పరిహారం కౌలు రైతులకి అందటం లేదు. అన్నదాత సుఖీభావ పథకం కింద ఈ రోజు నాటికి 40,000 రూపాయలు ప్రతి కౌలు రైతుకు అందాలి. కానీ ఇంతవరకు ఒక్క కౌలు రైతు కూడా అందలేదు. అంటే ఈ సర్వేలో అనేక అంశాలు ఒక్కొక్క కౌలు రైతు కుటుంబం మీద మేము లెక్కలేస్తే 1,00,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల భారం పడుతుంది. ఈ వ్యవసాయ సంక్షోభం కారణం కేంద్ర ప్రభుత్వం. దానివల్ల అప్పుల్లో కూరుకుపోయి అప్పులు ఎలా తీర్చాలో తెలియని స్థితిలో రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం ప్రకారం కౌలు రైతుల రక్షణ, సంక్షేమానికి ఒక సమగ్రమైనటువంటి చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.